సో పీసీఓడి మీకుంటే మీ పిల్లలకొస్తుందా అనే క్వెషన్ చాలా మంది ఆడవాళ్ళకి ఉంటుంది. పీసీఓడి అనేది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ట్రూ. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ప్రొలాక్టిన్‌తో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, మీ డయట్ ప్రాపర్ ఉండకపోవడం వల్ల అయి ఉండొచ్చు, స్లీప్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండడం వల్ల కూడా అయి ఉండొచ్చు. ఈ మల్టీ ఫ్యాక్టోరియల్ కాజ్‌కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి జెనెటిక్ ఇన్హెరిటెన్స్. యెస్, పీసీఓడిలో జెనెటిక్ ఇన్హెరిటెన్స్ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. సో మన నుంచి కొన్ని జీన్స్ ఏవైతే ఈ హైపర్ ఆండ్రోజెనిజం, పీసీఓడిలో మెయిన్గా మగవాళ్ళలో ఉండాల్సిన హార్మోన్స్ మనలో ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ టెండెన్సీ ఉన్నప్పుడు మన పిల్లలకు కూడా అది జెనెటిక్గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పీసీఓడి ఉన్న వాళ్ళు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇదే కాకుండా కొన్ని ఎపిజెనెటిక్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే మీ మదర్లో లేకపోయినా కూడా మీ మదర్లో ఆ జీన్స్ సైలెంట్ ఉన్నా, లేకపోతే ఆ జీన్స్లో మనం తీసుకునే ఆహారం వల్ల వచ్చే చేంజెస్ వల్ల ఆ జీన్స్ మారి మనకి పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉంటుంది.